ఇప్పుడు కాదు, ఆ రోజు 2009లో నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే. సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు, అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే నందమూరి తారక రామారావు గారి సినిమాల ద్వారా చాలా మంది చైతన్యపరిచారండి. దాంట్లో 2 విషయాలు చెప్తాను. పుణ్యభూమి నా దేశం అని పాఠం చూసారా? దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ అయ్యారో మీకు తెలుసా? కొన్ని వేల మంది అయ్యారు. అలాగే వరకట్నం లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు. ఆడవారంటే మహిళలు అంటే రామారావు గారు చాలా అభిమానం అండి. నిజంగా 83 నుంచి నేను అతనితో ఉన్నాను. అంటే నియర్లీ 40 ఇయర్స్ ఎంతో నేను అతనితో ప్రయాణం చేశా. మహిళలు అంటే చాలా అభిమానం. ఒక పాట కూడా అంటే, ఆ రోజు గుండమ్మ కథలో లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అన్నారు చూసారా? అన్నారా? అది మర్చిపోలేదు అతను. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను 83లో ఎమ్మెల్యే, 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను. నేను ఈ రోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే, గొప్పగా మాట్లాడుతానంటే, ఒక గౌరవంగా మాట్లాడతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష. నాది నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, ఓ మారుమూల గ్రామం. అక్కడి నుంచి నన్ను పిలిపించి, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, కానీ రామారావు గారు అంటే తెలియదు నాకు. ఓ రోజు నాకు కబురు వచ్చింది, హైదరాబాద్ రమ్మని. తారక రామా థియేటర్లో ఉన్నారు. నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. ఎవరు నువ్వు అన్నారు. సార్ నేను సోని సార్ అండి, మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే, ఇలా పైనుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు సార్ అన్నాను. అంటే ఎమ్మెల్యేకి వయసు చాలదా నీకు అన్నారు. సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా 4 నెలలు ఉందండి, ఈ లోపు నాకు వయసు వస్తుంది సార్ అన్నాను. అని నవ్వి భుజం మీద కొట్టి, నువ్వే ఎమ్మెల్యే వెళ్ళు అన్నాడు. అంతే, ఎమ్మెల్యే అయిపోయావు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ 85లో ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు, గెలిచా. 2వ సారి గెలిచా. నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు. రెడీగా ఉండమన్నారు ఏంటి అనుకున్నాను నేను, నాకు అర్థం అవ్వలే. మంత్రివర్గంలో నా పేరుంది, మంత్రిగా నా పేరుంది లిస్టులో. అప్పుడు నాకు 27 సంవత్సరాలు, ఫస్ట్ టైం మంత్రి. ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. ఒక పనికిమాలిన పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి. నాలో ఏ గొప్పతనం ఇచ్చాడండి. 85లో ఎమ్మెల్యే ఇచ్చాడు. ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే. మళ్ళీ మంత్రి ఇచ్చాడు, అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే. అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి? ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు, చదువుకున్న కుర్రవాడు, ఇన్ని రాజకీయాల్లో తీసుకుని ఇచ్చారు. అతని ఆశీర్వాదంతో 4 సార్లు మంత్రి చేశాను, 6 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఒకసారి ఎంపీ చేశాను. ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను. అటువంటి మహానీయుడు అండి. ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. మీరు చూశారు, ఇంత మహిళలు అంటే బాగా ఇష్టం అని చెప్పానమ్మా, మర్చిపోలేదమ్మా. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో నేను ఉన్నాను. క్యాబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు హక్కు ఇవ్వాలన్నాడండి. చాలా మంది మగవాళ్ళు బుర్రలు పేరు అలాగా కోపంగా, తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు హక్కు ఇవ్వకూడదు అడిగాడు. చాలా మంది వ్యతిరేకించారు ఆ రోజు. నేను మీరెవరు వ్యతిరేకించడానికి నేను చెప్తాను ముఖ్యమంత్రిగా. మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి ఎంత హక్కు ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పినట్టు మహానుభావుడు అమ్మా ఎన్టీ రామారావు గారు. అంతేకాదు